నేను జూబ్లీ హిల్స్ వచ్చేటప్పుడు చెప్తాను కలుద్దామని. ఈజ్ వెరీ షై ఐ నో, బట్ ఆల్సో రాజమౌళి గారు కరెక్ట్గా పట్టుకున్నారు శేఖర్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తూ ఉంటే ఆయన మీ గురించి భలే చెప్పారు ఒక సింగిల్ లైన్లో. ఐ థింక్ శేఖర్ కమ్లా కమ్స్ అక్రాస్ వెరీ షై, బట్ హీస్ వెరీ అడమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ వాట్ హీ వాంట్స్. చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. Very softly adamant. Yeah. Let me put it that way. And actually, I think directors, I think in general should be a little adamant on it because some what they want to chase. But he got. I was glad he said he said that. He said that, but you have a big team, no? Correct. Which you listen to. Correct. నాకు మొన్న దేవి కూడా చెప్పాడు దట్ ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు అందరు వచ్చేవారు, అందరూ కూర్చుని వినేవారు ఉన్నారు కదా అందరూ. యూ టేక్ ఎవ్రీబడీస్ ఒపీనియన్. He takes the opinion, but adamant. ఫైనల్ డిసిషన్ ఆయనే తీసుకుంటారు. ఆయన టీం అందరూ ద గ్యాంగ్ వాట్ వి కాల్ శేఖర్ గ్యాంగ్. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు. దే ఆల్వేస్ జామ్ అబౌట్ ఐడియాస్. నేను కొన్నిసార్లు శేఖర్ గారిని కన్విన్స్ చేయలేకపోయి నేను వెళ్ళి అటాక్ చేస్తాను. సూరీనో చైతన్యనో అజయ్కో మెల్లగా చెప్తాను. వాళ్ళు చెప్తారు సార్ మేము చెప్తాం సార్ ఆయన వినాలి కదా. బట్ దే హ్యావ్ అ వెరీ నైస్ అండర్స్టాండింగ్ amongst them. And do they have code language? కోడ్ లాంగ్వేజ్ ఏం లేదు. ఒక సినిమా గురించి ఒక చిన్న లైన్ అందరికి ఒక సింక్లో ఉంటారు. ఒక సాలిడ్ సింక్లో ఉంటారు. అంటే ఓన్లీ ఐ థింక్ ఆఫ్టర్ దాట్ ఓన్లీ ఆ సింక్ వచ్చిన తర్వాతే యూ స్టార్ట్ ద ఫిల్మ్ ప్రాబబ్లీ అబౌట్ ద క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్. బట్ దే డూ, నేను చూశాను సెట్లో కూడా దే డూ అ లాట్ ఆఫ్ ఇంప్రొవైజేషన్స్. అప్పుడప్పుడు డైలాగ్ కూడా మార్చేస్తారు సిచ్యువేషన్ బట్టి కదా. You go and sit down and you have a powwow. కొట్టుకున్నారు ఎప్పుడైనా వాళ్ళందరూ కలిసి? నా ముందు కొట్టుకున్నా. అవునా? అవునా? వార్స్ కూడా జరుగుతాయి కొన్ని. లేదు ఎప్పుడు చూడలేదు. అవునా? ఓకే, మీరున్నారని అందరు కొంచెం కంట్రోల్లో ఉన్నారు. Oh, I have so much control. You're the star అంటే నాకు ఎప్పుడు లేదు. బట్ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తో. ఐ డోంట్ నో యూ, ఐమ్ షూర్ యూ ఆల్సో హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. దట్స్ వాట్ యూ కీప్ టాకింగ్ అబౌట్. సూపర్ ఎక్స్పీరియన్స్. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్, ఆయన సినిమా యునో హౌ మెనీ ఎవర్ డేస్ వీ షాట్ అది పక్కన పెడితే ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ అ వర్క్ షాప్ ఎవ్రీ సింగిల్ డే. బికాస్ ఐ ఫీల్ శేఖర్ గారి డైరెక్షన్లో చేసినప్పుడు యాజ్ అన్ యాక్టర్ యూ కమ్అట్ వెరీ డిఫరెంట్. యూ సార్ట్ ఆఫ్ ఏదైతే నేర్చుకున్నావో ఇన్ని సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అన్నీ అన్లర్న్ అయిపోయి ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకొస్తారు ఆయన. సో దట్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఐ కీప్ సేయింగ్ ఇట్. అండ్ వర్క్ షాప్స్ కూడా నాకు యాజ్ అన్ యాక్టర్ ఎప్పటి నుంచో చేయాలని ఉండింది, బట్ ఎక్కడ ఆ సిస్టమ్ దొరకలా. మీ దగ్గర ఫస్ట్ టైం ప్రాపర్గా షూటింగ్ ముందు వీ హ్యాడ్ రీడింగ్స్, స్క్రిప్ట్ సెషన్స్. సో మాకేం జరగలేదు అట్లా. అంటే మిమ్మల్ని అడగలేదేమో. నో టైమ్. అంటే యూఆర్ సమ్వేర్ రైట్. ఐ కాంట్ మేక్ no, it doesn't. అంటే విత్ హిమ్ సి విత్ యూ ఐ వాస్ టెలింగ్ ఆల్సో విత్ యూ నాకు ఫిక్స్డ్ ఐ నో ఫ్రమ్ సిన్స్ చైల్డ్హుడ్ వాట్ ఎవర్ అన్నీ నాకు వాట్ ఎవర్ న్యూఆన్సెస్ స్టైల్ మొత్తం ఇండెప్త్ నాకేం వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. విత్ హిమ్ వీ వర్క్ ద లాట్ సెయింగ్ అంటే ఎక్కువ నేను సినిమాలు ఎక్కువ చూడలేదు. సో ఈజ్ లైక్ ఇక్కడ బాగుంటాడు, ఇక్కడ నవ్వుతాడు, అన్ని అతని వీడియోలు కాన్వర్జేషన్స్ చేసినప్పుడే అసలు బెస్ట్ పిక్ అది బాగుంటుంది ఇది బాగోదు అని పట్టుకున్నాం. టీం వాళ్ళు అందరూ బాగా అనాలిసిస్ చేసి అన్ని పట్టుకుని సో దట్ వాజ్ ఫన్. అంటే అది వాట్ ఈస్ అ గుడ్ యాంగిల్, వాట్ ఈస్ అ గుడ్ ఇదేంటి మేనరిజం. ఇంట్రెస్టింగ్. మీకు శేఖర్ గారు హెయిర్ అట్లా కర్లీగా ఎందుకుందో మీకు తెలుసా? ఆయన మానిటర్ వెనకాల కూర్చొని ఇలా 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 చూసారు కదా. లవ్ స్టోరీ సినిమాలో మామూలుగా ఒక షార్ట్ జరుగుతుంది, ఆయన షార్ట్ ఏదో చెప్తారు, షార్ట్ జరుగుతుంది, నేను పల్లవి చేసుకొని కట్ అని వెంటనే ఇద్దరం శేఖర్ గారు మొహం వైపు చూస్తాం. ఆయన మానిటర్ వెనకాల కూర్చొని ఇలా 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 అంటూ ఉంటారు, ఇలా సేమ్ ఇలా కూర్చొని అండ్ ఏం అనరు. సో బోత్ ఆఫ్ us విల్ గో రన్నింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్, శేఖర్ ఏంటి, వాట్ యూ ఫీల్ అంటే, దెన్ ఓకే హీల్ ప్రాబ్లీ లుక్ ఎట్ మీ అండ్ ఏదో ఒక ఇన్పుట్ చెప్తారు, ఇది అలా కాదు అలా చేయని. బాగుంది అంటే హ్యాపీ కాంపిటేటివ్ స్పిరిట్. సో ఈ ప్రాసెస్లో పాపం శేఖర్ గారు ఇలా చేసి 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 జుట్టలా అయిపోయింది. నేను కాలేజ్ డేస్ నుంచి అలవాటు, కానీ సినిమా మేకర్లో ఎక్కువ అయిపోయింది. అంటే మానిటర్ చూసుకుంటే తిప్పుతా ఉంటాను, నన్ను అందరూ తిప్పు నీకు ఐడియా వస్తాయి అంటాను స్టార్ట్ చేశారు.